వాహనాలు మన దేశంలో రోజు రోజుకు వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రభుత్వాలు ఎన్ని రకాల పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ కల్పించినా వాహనాల సంఖ్య మాత్రం పెరిగిపోతూనే ఉంది. ముఖ్యంగా కరోనా తర్వాత నుండి వాహనాల కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. అంతేకాకుండా సరైన జాగ్రత్తలు పాటించిన కారణంగా అనేక ప్రమాదాలు కూడా ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాహనాల నిబంధనలకు సంబంధించి కీలక మార్పులు చేసిన ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే నెంబర్ ప్లేట్ల విషయంలో వాహనదారులకు రేవంత్ రెడ్డి సర్కార్ బిగ్ అలర్ట్ ప్రకటించింది. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1 ముందు రిజిస్టర్ అయిన అన్ని వాహనాలకు ఖచ్చితంగా ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు లేకపోతే బండి సీజ్ చేసే కఠిన నిర్ణయాలు కూడా ఉండబోతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను తప్పనిసరి చేసింది. ఇకపై రోడ్డుపైకి వచ్చే వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు ఖచ్చితంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఏప్రిల్ 1 ముందు రిజిస్టర్ అయిన అన్ని వాహనాలు కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 30 హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు అమర్చుకోవాలని గడువు విధించింది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ప్రతిపాదనలతో కూడిన ఈ జీవోలో వాహన తయారీదారులు, డీలర్లు, హెచ్ఎస్ఆర్పి తయారీ సంస్థలు, వాహన యజమానులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. వాహన యజమానులు సియామ్ పోర్టల్ ద్వారా హెచ్ఎస్ఆర్పి బుక్ చేసుకోవాలని, ₹320 నుంచి $860 వరకు ఫీజు చెల్లించాలని ఆదేశించారు. 2 వీలర్స్కు 320 నుంచి 380, 4 వీలర్స్కు 590 నుంచి 700, కమర్షియల్ వెహికల్స్కు 600 నుంచి $800 ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో వాహన తయారీదారులు, డీలర్లు హెచ్ఎస్ఆర్పి పెట్టేందుకు అధీకృత తయారీ సంస్థల నుంచి మాత్రమే సేకరించాలని, షోరూమ్స్లో ధరల వివరాలు ప్రదర్శించాలని సూచించారు. అమర్చిన తర్వాత ఫోటోలను పోర్టల్లో అప్లోడ్ చేయాలని, వినియోగదారుల ఫిర్యాదులను 3 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. లేకపోతే డీలర్లు, తయారీ సంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. గడువు ముగిసిన తర్వాతే కేసులు నమోదు చేయడం, బండి సీజ్ చేయడం వంటివి చేస్తామని రవాణా శాఖ క్లారిటీ ఇచ్చింది. ఇన్సూరెన్స్, పియూసీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిబంధనలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ముందు జాగ్రత్తగా గడువు తేదీలోపే నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇక పాత వాహనాలకు కొత్త నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత వాహన యజమానిదే అని రవాణా శాఖ తెలిపింది. అది లేని వాహనాలను అమ్మాలన్నా, కొనాలన్నా రవాణా కార్యాలయాల్లో పేరు మార్చుకోవడం సాధ్యం కాదు. వాహన బీమా, పొల్యూషన్ సర్టిఫికెట్ వంటివి కూడా జారీ చేయరు. గడువు తర్వాత హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాలపై కేసులు నమోదు చేస్తారు. మరోవైపు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను భారతదేశంలోని వాహనాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇవి లైసెన్స్ ప్లేట్లు. దీనిని అల్యూమినియం రిట్రో రిఫ్లెక్టివ్ షీట్లతో తయారు చేస్తారు. ఈ నెంబర్ ప్లేట్లు వాహన భద్రతను మరింత పెంచుతాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటుంది. నకిలీ నెంబర్ ప్లేట్లను నిరోధించడానికి, వాహన సంబంధిత నేరాలను అరికట్టడానికి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు ఉపయోగపడతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పుడున్న ప్లేట్లతో పోల్చుకుంటే హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు చాలా భిన్నంగా ఉంటాయి. ఇవి ఎలక్ట్రానిక్ వాహనంతో లింక్ అయి ఉంటాయి. ఈ వివరాలు ఆటోమేటిక్గా ప్రభుత్వం వద్ద ఉన్న డేటాబేస్లో స్టోర్ అవుతాయి. దీనికి ప్రత్యేకమైన సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. అల్యూమినియంతో తయారు చేసిన ఈ ప్లేట్లకు రిట్రో రిఫ్లెక్టివ్ షీట్లతో లామినేట్ చేస్తారు. అందుకే ఈ నెంబర్ ప్లేట్లు రాత్రి వేళల్లో కూడా మెరుస్తూ ఉంటాయి.